డాక్టర్ ఉమర్ అహ్మద్ ఢిల్లీ ఘటనతో తెర మీదకు వచ్చిన పేరు. అంతేకాదు, ఈ అమానుష పేలుడు ఘటనకు డాక్టర్ ఉమర్ను స్తోత్రధారిగా పోలీస్ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఎండి కోర్సు చదివిన డాక్టర్ ఉమర్పై ఇస్లామిక్ తీవ్రవాద భావజాలం పడ్డట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న ఉమర్ జనం ప్రాణాలు తీస్తున్న ఢిల్లీ పేలుడు ఘటనకు పథకరచన చేస్తున్నట్టుగా పోలీస్ వర్గాల కథనం. దేశ రాజధాని ఢిల్లీ పేలుడు ఘటన యావత్ భారతదేశాన్ని కలవరపాటుకు గురిచేసింది. ఈ అమానుష ఘటనపై అధికారులు అనేక కోణాలలో దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఈ మొత్తం ఘటనకు డాక్టర్ ఉమర్ మహమ్మద్ అనే వ్యక్తి సూత్రధారి అని ప్రాథమిక సాక్ష్యాధారాలు లభించాయి. అయితే పవిత్రమైన వైద్య వృత్తిలో ఉన్న డాక్టర్ ఉమర్ మహమ్మద్ అమాయకుల ప్రాణాలు తీసిన ఢిల్లీ పేలుడు ఘటనకు ఎలా పథకం వేశాడన్నది అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. దీంతో ఎవరి దుర్మార్గుడంటూ నెటిజన్లు సెర్చ్ చేయడం మొదలెట్టారు. పోలీస్ వర్గాల కథన మేరకు డాక్టర్ ఉమర్ మహమ్మద్ది జమ్మూ కాశ్మీర్లోని పుల్వామా ప్రాంతం. ఉమర్ తండ్రి ఉపాధ్యాయుడిగా పనిచేశారు. దాదాపు 10 సంవత్సరాల కిందట ఆయన రిటైర్ అయ్యారు. ఈ ఉమర్ కాశ్మీర్లోనే చదువుకున్నాడు. కాశ్మీర్ మెడికల్ కాలేజీ నుండి ఎండి పట్టా అందుకున్నాడు. అటు తర్వాత కొంతకాలంగా వైద్య వృత్తిలో ఉన్నాడు. అనంతరం గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సీనియర్ రెసిడెంట్గా కూడా ఆయన పనిచేశాడు. ఆ తర్వాత ఫరీదాబాద్లోని మెడికల్ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా డాక్టర్ ఉమర్ పనిచేసినట్లు పోలీస్ వర్గాలు వెల్లడించాయి. అయితే డాక్టర్ ఉమర్ మహమ్మద్ పై ఇస్లామిక్ తీవ్రవాద భావజాలం పడినట్టు పోలీస్ వర్గాలు వెల్లడించాయి. ఇదిలా ఉంటే ఇటీవల జమ్మూ కాశ్మీర్లో చేపట్టిన ఉగ్రవాద ఆపరేషన్లో పలువురు డాక్టర్లను భద్రతాధికారులు అరెస్ట్ చేశారు. అయితే ఇలా అరెస్ట్ అయిన డాక్టర్లతో ఉమర్ మహమ్మద్ కు సంబంధాలున్నట్టు పోలీస్ అధికారులు గుర్తించారు. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఒకటి ఉంది. భద్రతా అధికారులు అరెస్ట్ చేసిన వారిలో డాక్టర్ ఆదిల్ అనే యువకుడు కూడా ఉన్నాడు. అయితే సదరు డాక్టర్ ఆదిల్ డాక్టర్ ఉమర్ కు బాగా సన్నిహితులని పోలీస్ వర్గాలు పేర్కొన్నాయి. కాగా డాక్టర్ ఆదిల్తో పాటు తనకు సన్నిహితులైన మరికొందరు డాక్టర్లు అరెస్ట్ కావడంతో డాక్టర్ ఉమర్ భయపడినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తనకు కూడా పోలీసులు అరెస్ట్ చేశారని ఆయన ఆందోళన పడినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ పేలుడు ఘటనకు పాల్పడినట్టు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. కాగా ఢిల్లీ పేలుడు ఘటనను సూత్రధారిగా భావిస్తున్న డాక్టర్ ఉమర్ కుటుంబ సభ్యులను కూడా పోలీసులు తమ అదుపులో తీసుకున్నట్టు తెలుస్తోంది. అలాగే డాక్టర్ ఉమర్ సోదరుడైన జహూర్, ఆషీన్, నబీలను కూడా పోలీసులు అదుపులో తీసుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం డాక్టర్ ఉమర్ కుటుంబ సభ్యులను పోలీసులు విచారిస్తున్నారు. డాక్టర్ ఉమర్ కు సంబంధించిన వివరాలు వారి నుంచి ఆరా తీస్తున్నారు. ఇదిలా ఉంటే పేలుడు ఘటన జరగడానికి 2 రోజుల ముందు ఒక ఆసక్తికరమైన ఘటన జరిగింది. డాక్టర్ ఉమర్ తన తల్లికి ఫోన్ చేసి బిజీగా ఉన్నానని, తనకు ఫోన్ చేయొద్దని చెప్పినట్టు సమాచారం. అంతేకాదు లైబ్రరీలో చదువుకుంటున్నానని కూడా నమ్మబలికినట్టు తెలిసింది. కాగా పేలుడుకు కారణమైన కారులో ఓ వ్యక్తి శరీర భాగాలను పోలీస్ అధికారులు గుర్తించారు. అయితే ఈ శరీర భాగాలు డాక్టర్ ఉమర్వా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ విషయం తెలుసుకోవడానికి DNA నమూనాలను పోలీసులు పరీక్షిస్తున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే ఢిల్లీ పేలుడు ఘటనలో డాక్టర్ ఉమర్ మహమ్మద్తో పాటు మరో 3 వ్యక్తుల ప్రమేయం ఉన్నట్టు పోలీస్ వర్గాలకు సమాచారం అందింది. వీరిని తారిక్ అహ్మద్ మాలిక్, అమీర్ రషీద్, అలాగే ఉమర్ రషీద్ గా పోలీసులు గుర్తించారు. ఏదేమైనా పవిత్రమైన వైద్య వృత్తిలో ఉన్న వ్యక్తి ఇంతటి దారుణానికి ఎలా పాల్పడ్డాడు అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.